ఎయిర్పోర్టు బవాచి హోటల్ ఎదురుగా బైక్ పార్కింగ్ గొడవలకు నిత్యం అడ్డగా మారింది. గతంలో ఈ హోటల్లో పలుమార్లు దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. తన బైకు అడ్డుగా ఉన్న బైకును తీయమన్నందుకు ఇరు వర్గాలు నెట్టుకోవడంతో గొడవ మొదలైంది. సముదాయించేందుకు వెళ్లిన స్థానిక ఆటో డ్రైవర్ సురేష్ పై కత్తితో తలపై దాడి చేయడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఆటో డ్రైవర్ సురేష్ తలకు బలమైన గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు రావడంతో వీరిని అదుపు చేసేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది. దాడికి పాల్పడిన వారిలో 3 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా పారిపోయిన వారిని పట్టుకునేందుకు పోలీసులు టెక్నికల్ ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన ఎంతటి వారినైనా సరే పట్టుకొని చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామని స్థానిక సిఐ బాలరాజు తెలిపారు. పట్టుకొచ్చి మన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అలా ఉరికిరు. నేను అప్పటికే వచ్చిన సురేణ చూడంగానే అన్నీ అయిపోయినా. నేను నలుగురు అయితే అన్న నంబర్ తీసుకో. అన్న రివాల్వర్ జరా అన్నీ అయిపోయినా. నేను 5 మంది కొట్టి నా కొడుకున్నాను. నలుగురు అయితే ఉన్నారు. నేను కాలు పట్టుకుంటున్నాను. ఏం కాదు ఏం కాదు